ఐబొమ్మ ఇది మనందరికీ ఒక పెద్ద ఎమోషన్. హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలకి, డబ్బులు అఫోర్డ్ చేసి సబ్స్క్రిప్షన్లు తీసుకోలేని అబ్బాయిలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, 500-600 పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని పోలేని వాళ్ళందరికీ ఐబొమ్మ అనేది ఒక ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫ్రీ ప్లాట్ఫామ్. అలాంటి ఐబొమ్మ ఈ రోజు బ్యాన్ అవడం మీలో చాలా మందికి నచ్చట్లేదు అనే విషయం నాకు తెలుసు. మరి అంత పెద్ద ఐబొమ్మ వెనకాల ఉన్న వ్యక్తి ఇమ్మడి రవి ఈ రోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉండడం చాలా మందికి నచ్చట్లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మనోడు చెప్పిన పాయింట్స్ ఉంటే నా ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. క్రేజీ అనిపించింది నాకు. ఏం టాలెంటెడ్ రా నాయన అనిపించింది. అసలు ఇదంతా ఇట్లా స్టార్ట్ అయిందనంటే, చిన్నప్పటి నుంచి మనకు ఒక పిచ్చి ఉండేదంట. ఆ పిచ్చి ఏందనంటే, సినిమాస్ థియేటర్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ అందరూ చూసేదానికంటే ముందు ఫస్ట్ ఆ సినిమా తనే చూడాలనుకున్నాడు. తను చూసిన తర్వాతనే ఆడియన్స్ చూడాలనుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన థాట్ ఇది. తనని పట్టించింది తన భార్యే. ఒకరోజు వాళ్ళ భార్య వాళ్ళ అత్తే నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఏం సాధించలేవు, నీ దగ్గర డబ్బులు లేవని తిట్టినందుకు ఈ ఫస్ట్ సినిమా చూడాలనే థాట్ తర్వాత ఐబొమ్మ అనేది నిర్మించక ముందు నేను చేయగలుగుతా, నేను చూపిస్తా అని చెప్పేసి చేసిన థాట్ ఇది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదవలేదు. మళ్ళీ యూట్యూబ్ లో వెబ్సైట్లలో ఆర్టికల్ చూసి పైథాన్, జావా, కోడింగ్ ఇలాంటి అన్ని నేర్చుకొని వెబ్సైట్లలో ఒక హ్యాకింగ్ సిస్టమ్ ని నేర్చుకొని సినిమాలు పైరసీ చేసి ఐబొమ్మ అనేది ఒకటి స్థాపించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్రీగా సినిమా చూసేటట్టు చేసిండు. అట్లనే ఒక సినిమా అనేది రిలీజ్ అవ్వకంటే ముందు థియేటర్స్ అందరికి ఒక కాపీస్ వస్తాయి. ఆ కాపీస్ కి సంబంధించిన సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ సిస్టమ్స్ అన్నిటిని హ్యాక్ చేసి అందరికంటే ముందు తనే సినిమా చూస్తాడు. ఆ తర్వాతే మనకు రిలీజ్ అయితే మనం థియేటర్లలో చూస్తాం. అంతేకాదు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నిటిని హ్యాక్ చేసేసిండు. కోర్ట్స్, సెక్రటరియట్ కి సంబంధించిన ఈ సీఎం ఆఫీసులకు సంబంధించిన ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లు అన్నిటిని హ్యాక్ చేసుకుని ఆ లాగిన్స్ అని మన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు అట్లా చేసినవరా నాయన అంటే, నేను చెయ్యగలుగుతా అని నాకు నేను ఫీల్ అవ్వడానికి చేసుకున్నా ఇట్లా అని చెప్పేసి మాట్లాడాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సో పట్టేసుకున్నారు. వాట్ ఎవర్, మన తెలంగాణ పోలీస్ వాళ్ళు డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే పైరసీని కావచ్చు, ఇల్లీగల్ వెబ్సైట్ హ్యాకింగ్ కావచ్చు, మనం నిజంగానే వాటిని సపోర్ట్ చేయొద్దు, మనం యాక్సెప్ట్ చేయొద్దు. తెలంగాణ పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అండ్ ఇదంతా పక్కన పెడితే మీ ఎమోషన్ ఎట్లా అనిపిస్తుంది రవి అరెస్ట్ మీద అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.